డెఫినెట్‌గా గూడా కదా! ఇప్పుడు కులమేందో, మతమేందో భారతదేశం అంటే మతము, కులము ఇవన్నీ గూడా సమాహారం, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ ఉన్నాయి. సో, అట్లనే ఈరోజు ప్రధానమంత్రి గారి కులం చర్చింపబడ్డది కదా! మరి ప్రధానమంత్రి కులాన్ని చర్చించేటప్పుడు నీ కులం గూడా చర్చించాలి గదా! నీది ఫస్ట్ ఆచరణ చేయాలి గదా! నువ్వెవరిని తాగొద్దు అంటే నువ్వు తాగకుండా ఉండి చెప్పాలి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని నువ్వు చెప్పినావనుకో, మరి నువ్వు తాగకుంటే చెప్తే తింటాడా ఎవరన్నా? కాబట్టి నువ్వు ఆయన కులాన్ని ప్రశ్నించినప్పుడు ఫస్ట్ నీది ఆచరణ, నీ కులం ఏందో చెప్పి ఆయనను ప్రశ్నించు. సో నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా రాజకీయ డ్రామాలండి. ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలు విశ్వసించి ఎన్నుకున్న తర్వాత ఎవరైనా సరే, ఇక్కడ ముఖ్యమంత్రి అని నేను సంబోధిస్తున్నాను, ఎందుకు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారిని కూడా మనము దూషణ చేయొద్దు, అక్కడ ప్రధానమంత్రి గారిని కూడా దూషణ చేయొద్దు. సో అందుకని నేను ఒకటే, ఈరోజు వారి కులాలు ఏవనేది కాదు, వారి పనితీరు ఈ కులాల పట్ల ఏ రకంగా ఉంది, రాజ్యాంగ భద్రత ఇయ్యలే ఎన్సీబీసీకి, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నేను అనేక రకాల నీట్లో మొన్న రిజర్వేషన్స్ ఓబీసీలకు ఎవరిచ్చారు, నువ్వు ఎందుకు ఇయ్యలే ఇన్నేళ్ళ నుంచి, నువ్వు ఎందుకు ఇన్నేళ్ళు 60 ఏళ్ళలో నువ్వు ఓబీసీల కులగానని ఎందుకు చేయలే? సో ఇక అంత చరిత్ర అరిగిపోయిన రికార్డ్, ఇక చెప్తే మళ్ళీ నెహ్రూకేళ్ళు ఇడి దాకా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, రిపీట్ అవుతుంది. ఇప్పుడు బీసీ నాయకుల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి బీసీ నాయకులు? నేను అదే అండి, ఇప్పుడు 42% అమలు పరచాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మేము రాష్ట్ర ప్రభుత్వం, ఇది రాష్ట్ర చట్టం, ఇది రాష్ట్రంలో చేసిన చట్టం, స్టేట్ యాక్ట్. కాబట్టి ఈ రాష్ట్రంలో అమలు పరచాలని ఒకవైపు ఒత్తిడి తెస్తాం. న్యాయానికి ఎవరైనా దాన్ని ఇబ్బందులు పెడితే దాన్ని కూడా మేము ప్రభుత్వము మేము రెండు కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది రాజ్యాధికారంలో వాటా, అంటే మేము ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలని జనాభాకు అనుగుణంగా దాని పోరాటం మేము ఈ ఓబీసీ అందరం కూడా సంఘాలు రాష్ట్రంలో ఒక పోరాటాన్ని నిర్మాణం చేస్తాం. దానికి బీజేపీ ముందుంది కాబట్టి మేము ఆల్రెడీ ముఖ్యమంత్రిని చేస్తాం, మాకేం భయం, ఉద్యమంతో పాటు ఉంటాం. మేము ఆల్రెడీ అన్నాం కదా, ప్రధానమంత్రి ఆల్రెడీ చేసినాం, మంత్రిమండలిలో కూడా ఉండాలంటున్నాం, మేము ఆచరించి చెప్తున్నాం. ఇప్పుడు మా చేతిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మేము ప్రధానమంత్రిని చేయగలుగుతాం, చేసినాం. ఆ తర్వాత మంత్రిమండలిలో 27 మందికి ఇవ్వగలిగినాం, ఇచ్చినాం. ఎస్సీల వాటా ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీల వాటా ఎస్టీలకు ఇచ్చినాం. రాష్ట్రంలో మేము అధికారంలో లేము, రేపు వస్తే ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాం. మంత్రిమండలిలో ఓబీసీలు ఎంతమంది ఉంటారో అంతమందికి ఇస్తామంటున్నాం. మొన్న ఎంపీలలో కూడా మేము ఇచ్చినాం కూడా, బూర నరసేగౌడ్ గారు, ఈటల రాజేందర్ గారు, పాటిల్ గారు, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, చూడు బీసీల ర్యాలీ ఎట్లా ఉన్నది. సో కాబట్టి వాళ్ళ పార్టీలో పేర్లు చెప్పమనండి, ఇట్లా మా లెక్క బీసీలేదు. సో కాబట్టి మేము వీఆర్ ద ఛాంపియన్ ఇన్ తెలంగాణ అండ్ ఎంటైర్ కంట్రీ, ఓబీసీల ఛాంపియన్ బీజేపీ. ఇప్పుడు మీరు బీజేపీతోనే సాధ్యమవుతుంది అని అన్నారు. మరి ఈరోజు కిషన్ రెడ్డి గారిని ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇన్వైట్ చేసినప్పటికీ కూడా మరి కిషన్ రెడ్డి గారు రాలేదు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు. వారు కేంద్ర మంత్రి, ఈరోజు ప్రధానమంత్రి గారితో ఏదో అర్జెంట్ మీటింగు ఇవన్నీ ఉంటాయి కదా. సో రెండవది అన్ని పార్టీల హెడ్లని ఫోటోలు వేసినారు, కూనంనేని గారిది వేసినారు, ఇంకెవరిది వేసినారు, అట్లా పార్టీ హెడ్స్ అని వాళ్ళు పిలిచినారు. బీజేపీ కొంత చేస్తుంది కాబట్టి వాళ్ళు అఖిలపక్షాన్ని పిలిచినారు, మేము పార్టిసిపేట్ చేసినాం, పార్టీ తరఫున మేము పార్టిసిపేట్ చేసినాం కదా. ఇదంతా కూడా కేంద్రం చేతిలో ఉందంటున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? అది ఏంది అసలు? అదే బ్లఫ్ చేస్తున్నాడు అంటున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చట్టము తెలంగాణలోనే అమలుపరచాలి. నీ చేతుల్లో నువ్వు చేసిన చట్టం నువ్వు అమలుపరచు, ప్రధానమంత్రి మోడీ గారు చేసిన చట్టాలు ప్రధానమంత్రి గారు అమలుపరుస్తారు. సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు నేను ఇది కొత్తది, మీ సిగ్నేచర్లోనే చెప్తున్నా. నిన్న చేసింది ఓబీసీలకు 3 స్టేట్ అసెంబ్లీలో చేసినటువంటి స్టేట్ యాక్ట్స్, ఈ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాలు. ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర లెజిస్లేచరు, రాష్ట్ర అసెంబ్లీలో చేసే చట్టాలు రాష్ట్రంలో అమలవుతాయి, వీటిని కేంద్రంలో అమలు చేయలేము. కేంద్రంలో పార్లమెంట్లో చేసేది ఏదైనా వీళ్ళు చేసినవి వీళ్ళు అమలుపరచవచ్చు. న్యాయస్థానాలకు పోతే దాన్ని ఎట్లా కొట్లాడాలనో కొట్లాడాలి, నువ్వు చేసిన అయినవే కొట్లాడాలి. నువ్వు చేసినావు కదా, నువ్వే మంచి లాయర్లను పెట్టి కొట్లాడు. సరే, ఇప్పుడు వర్గీకరణ కూడా రాష్ట్రం వరకే పరిమితం అంటారు. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పినాయి కదా అసలు న్యాయస్థానాలు. ఇప్పుడు ఏదైతే కులగన్న సర్వే జరిగిందో ఇదంతా కూడా తప్పుల తడక అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా నిన్న మొన్నటి వరకు మన తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఎజెండా ఎత్తుకొని మొత్తం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల పార్టీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఓబీసీ నాయకులు గొంతెత్తితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం అనే విధానం కాంగ్రెస్ పార్టీది, అది మల్లన్న రూపంలో బయటపడ్డది. మల్లన్న గారిని వారు సస్పెండ్ చేయడం కాదు, ఇలా ఓబీసీలు ఆ పార్టీని సస్పెండ్ చేస్తారు. అది ఆ పార్టీని వదిలేసిన శరద్ పవార్ గారు పెద్ద లీడర్ అయ్యాడు, ఆ పార్టీని వదిలేసిన మమతా బెనర్జీ గారు పెద్ద లీడర్ అయ్యారు, ఆ పార్టీని వదిలేసిన కేసీఆర్ ఈడ ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ పార్టీని వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అట్లనే రేపు ఈ పార్టీ కూడా అనవసరంగా మల్లన్న లాంటి ఓబీసీ నాయకులను వదులుకోవడం అనేది ఆ పార్టీకే రేపు ఇబ్బందికరం.